అందరికీ నమస్కారం. ముందుగా మా పెద్దాయన మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో పెద్దాయన బలరాం కృష్ణమూర్తి అంటే ఓ వైబ్రేషన్. తొలితరం రాజకీయాల నుంచి చంద్రబాబు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడుకు సమకాలికుడిగా కూడా కర్ణం బలరాం కృష్ణమూర్తి గారిని చెప్పుకుంటూ ఉంటారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని కూడా తెలియజేసుకోవచ్చు. అనేక పదవులను ఆయన అలంకరించారని, అలంకరించినటువంటి పదవులకే ఆయన వన్నె తెచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీగా ఆయన ఆ పదవులకే ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలి అని ఆయన చూసి కొంతమంది రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన చరిత్రను కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రకాశం టైగర్గా కూడా ఆయనకు ఒక పేరుంది. ఈ రోజు అంటే 6 వయసు దాటినా కూడా ప్రకాశం టైగర్ అంటేనే కర్ణం బలరాం కృష్ణమూర్తిగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన గురించి చెప్పుకుంటారంటే ఆయన్ను మించినటువంటి లీడరు ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు రాలేదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయతగా పలకరించేటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి పొలిటికల్ లైఫ్ కూడా ఎంతో ఉత్సాహంగా సాగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఆయన జీవితంలో కూడా ఒక్కసారైనా మంత్రి పదవి అలంకరిస్తే దాన్ని చూడాలనేది మరి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి ఫ్యాన్స్. ఎందుకంటే ఆయనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా బలరాం కృష్ణమూర్తి గారికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన అద్దంకిలో ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది, మార్టూరులో పనిచేయటం జరిగింది, ఒంగోలు ఎంపీగా పనిచేయటం జరిగింది, చీరాల్లో ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఆయనకంటూ ఒక స్టార్ దమ్ ఉన్నటువంటి పాలిటిక్స్లో కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కానీ మరి కొన్ని రోజుల క్రితం వైసీపీలో వెళ్ళినా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మరి ప్రకాశం రాజకీయాలని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయన శిష్యులుగా కూడా చాలా మంది మరి ఇప్పుడున్న పరిస్థితులు కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి రావటం జరిగిందని తెలియజేసుకోవచ్చు. ఆయన్ను చూస్తూ ఎదిగినటువంటి కొంతమంది పొలిటీషియన్స్ కూడా మరి ఆయన్ను అనుకరిస్తూ కూడా రాజకీయాలు చేశారని మరి ప్రకాశం జిల్లాలో కూడా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆయనకి మంత్రి పదవి దక్కాలంటే మళ్ళీ గనక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీలో గనక నిలిపితే, ఎందుకంటే తన కుమారుడు కర్ణం వెంకటేష్కు మరి 2 సార్లు కూడా ఆయన రాజకీయంగా కూడా తన బిడ్డను వెంకటేష్ను రాజకీయంగా కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలనే ఉద్దేశంతో మరి ఆయన రాజకీయ జీవితం కూడా త్యాగం చేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే మనకి గతంలో అద్దంకిలో గనక అప్పుడు తెలుగుదేశం పార్టీ వేవులో మరి బలరాం కృష్ణమూర్తి గారు గనక అక్కడ పోటీ చేసినట్టయితే రవికుమార్ మీద గెలిచి అప్పట్లోనే ఆ పదవి దక్కేదని ఇప్పటికి కూడా కొంతమంది చెప్పుకుంటా ఉంటారు. చీరాల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం అప్పుడు మరి వైసీపీ అధికారంలోకి రావడంతో మరి ఆ అవకాశం కూడా చేజారిందని కొంత టాక్ అయితే అప్పట్లో వినిపించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో చంద్రబాబు తోటి సమకాలీనటువంటి రాజకీయాలు చేయగలిగిన నాడు మెచ్చిన నేడు మెచ్చిన మరి ప్రజల మనిషిగా కూడా పెద్దాయన కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి రాజకీయ జీవితం ఈ 4 దశాబ్దాలు కూడా నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలిచి మరి వారికి కూడా ఎంత స్నేహంగా ఉంటారంటే ఆయనతోటి ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆయనతోటి గడిపినటువంటి రిపోర్టర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు కొంతమంది రాజకీయంగా కూడా మరి సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా బలరాం శిష్యుడిగా నేను పనిచేశాను అని చెప్పుకునే అంతగా కూడా మరి ప్రకాశం టైగర్ బలరాం కృష్ణమూర్తి గారికి ఉమ్మడి ప్రకాశం జిల్లా కాదు రాష్ట్రంలోనే ప్రజలు నచ్చిన మెచ్చిన మనిషిగా కూడా కర్ణం బలరాం కృష్ణమూర్తి గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో గనక వస్తే మరి ఆయనకు మంత్రి పదవి అనేది ఖచ్చితంగా దక్కుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. చూద్దాం మరి.